సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా ఆచరించాలని శాసనసభ పక్షంలో జాతీయ పతాక జెండాను ఆవిష్కరించి విమోచన దినాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని బీజేపీ నేత వై లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గుల్బర్గా, రాయచూర్ తదితర 5 జిల్లాల్లో విమోచన దినాన్ని సెలవు దినంగా ప్రకటించి పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆస్తులు 35 కోట్ల నుంచి అకస్మాత్తుగా 31 కోట్లకు ఎలా తగ్గిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఏటా శాసనసభ్యుల ఆస్తుల వివరాలు స్పీకర్కు సమర్పిస్తామని, చంద్రబాబు శాసనసభకు దొంగలెక్కలిచ్చి మోసం చేస్తారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంఐఎం పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఎందుకు ఉందన్న ప్రశ్నకు జవాబు చెప్తూ, ప్రత్యేక తెలంగాణ వస్తే ముస్లింల ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లదని కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు. తెలంగాణ విమోచన దినాన్ని అసెంబ్లీ ముందు జెండా ఎగురవేసి ఘనంగా జరుపుకుందామని వారు మీడియాకు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం తరఫున కలిసి కోరడం జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీ ఏదైతే 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి విమోచన కలిగిందో, ఆ 17వ తేదీ రాబోతున్నటువంటి 17వ తేదీ సెప్టెంబర్ ఈ శాసనసభ ఆవరణలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఈ యొక్క ఉత్సవాలను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపవలసిందిగా కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ప్రకటించారంటే శాసనసభ నియమావళిని ఉల్లంఘించినట్టే. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము నేను మా ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నాను శాసనసభలో. మరి ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆస్తులు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు శాసనసభలో ఆ లెక్కను చూస్తే చాలామంది శాసనసభలు ఆస్తులు ప్రకటించడం లేదు. మరి స్పీకర్ గారు అనేక సార్లు ఈ యొక్క సర్క్యులర్ పంపించారు, మీ ఆస్తుల వివరాలు మరి ఎందుకు ప్రకటించడం లేదని. నేను ఈ సందర్భంగా స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, శాసనసభ్యులు ఎవరెవరు ఆస్తులు ప్రకటించడం లేదో ఆ వివరాలన్నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విధిగా ప్రతి సంవత్సరము శాసనసభ్యులు తమ ఆస్తుల వివరాలు ఈ శాసనసభ స్పీకర్ ఆఫీస్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క శాసనసభ నియమావళి ప్రకారం ఉన్నది. ప్రతిసారి స్పీకర్ గారు సర్కులర్ మాకు పంపిస్తున్నారు. నేనైతే వరుసగా ఆస్తులు ప్రకటిస్తూ స్పీకర్ గారికి ఇస్తూ వస్తున్నాను. మరి ఈ సంవత్సరము మరి ఎందుకు చాలా మంది శాసనసభ్యులు ప్రకటించలేదు? ఈ వివరాలన్నీ ప్రజల ముందు శాసనసభ స్పీకర్ కార్యాలయము, ఈ యొక్క శాసనసభ సచివాలయము ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఆస్తులు ప్రకటించలేదనే విషయాలు. పార్టీ గత అనేక రోజులుగా తెలంగాణ రాకుండా ఢిల్లీలో లాబియింగ్ చేస్తా ఉన్నది. తెలంగాణ అడ్డుకునేటువంటి లాబియింగ్, అందులో ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పడితే లాభపడుతుందనేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఈరోజు ఎంఐఎం పార్టీకి ఏకో నారాయణ, ఆయనకున్నది ఒకటే ఎంపీ. ఆయన సపోర్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే మజ్లిస్ పార్టీ యొక్క సపోర్ట్ అవసరం లేదు. వాస్తవంగా ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు, ముస్లిం ప్రజలకు అనేక రకాలుగా లాభం చేకూరుతుంది. విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ అనేక రకాలుగా లాభం చేకూరుతుంది. కానీ ఈరోజు మజ్లిస్ పార్టీ ముస్లింలకు నష్టం కలిగించే విధంగా, ముస్లిం ప్రజలకు లాభం చేకూరకుండా, తెలంగాణ వస్తే ముస్లింలు లాభపడితే, ముస్లింలు చదువుకుంటే, ముస్లింలు ఉద్యోగస్తులు ఇస్తే వాళ్ళు మజ్లిస్ పార్టీలో ఉండరనేటువంటి, మజ్లిస్ ప్రాబల్యం తగ్గుతుందనేటువంటి కుట్రతో ఈరోజు మరి మజ్లిస్ ప్రాబల్యం ఇదే రకంగా పెంచుకోవాలంటే ముస్లింలు ఇదే విధంగా నిరుద్యోగ సమస్యతో, విద్య లేకుండా, ఉపాధి లేకుండా ఉండాలని మరి మజ్లిస్ పార్టీ కోరుకుంటుందని నేను అడుగుతున్నాను. అందుకే నేను ఒక విషయం మనవి చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం ఇవ్వకపోయినా, చంద్రబాబు నాయుడు గారు నాలాగా ఢిల్లీకి వచ్చి దీక్ష చేయకపోయినా, తెలంగాణ మజ్లిస్ పార్టీ అడ్డుకున్నా తెలంగాణ ఆపే శక్తి భూప్రపంచంలో ఎవరికి లేదు. టీవీ 11 న్యూస్
హైదరాబాద్.